నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఈ ఇస్తరాకుల గురించి మీకు చూపిస్తున్నాను. సో ఈ ఇస్తరాకుల గురించి ఏంటంటే అసలు ఈ ఇస్తరాకుల గురించి చాలా సామెతలు ఉన్నాయి, ఎన్నో కథలు కూడా ఉన్నాయి ఈ ఇస్తరాకుల మీద. అయితే ఇంతకీ ఈ ఇస్తరాకు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, అలాగే ఇది ఇస్తరాకు చెట్టా లేకపోతే పోదా, దీన్ని ఎలా సేకరిస్తారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో అంత స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ ఇస్తరాకు భోజనం అనేది మన పూర్వీకులు ఎంతో ప్రత్యేకంగా చెప్పబడింది. అలాగే ఇప్పటికి కూడా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవర క్షేత్రంలో ఈ ఇస్తరాకులోనే ప్రసాదాన్ని మనకి పంచుతుంటారు. సో తిరుమల, విజయవాడలో అయితే మనకి కవర్ల ద్వారా ప్రసాదం ఇస్తారు. అన్నవరంలో మాత్రం ఇప్పటికీ కూడా ఈ ఇస్తరాకులోనే మనకి అన్నవర ప్రసాదం పంచడం జరుగుతుంది. సో ఇప్పటికీ ఈ టిఫిన్స్లోని కూడా మనం ఈ ఇస్తరాకుని చూస్తుంటాం. సో ఈ ఇస్తరాకు ప్లాంట్ ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది అనేది వివరించాలని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇది ఇస్తరాకు అనమాట. ఇలాంటి పోలిన ఆకులు మనకి నర్సరీలో కొన్ని మొక్కలు దొరుకుతుంటాయి. అదేంటంటే ఇదనమాట, చూసారా, ఇది వచ్చేసి ఇస్తరాకు లానే ఉంటుంది, బట్ ఇస్తరాకు కాదు. ఇది కొంచెం ఇస్తరాకు మోడల్ ఉంటుంది, కానీ చిన్నదనమాట. కాకపోతే ఇది ఒక చెట్టుకి ఉంటాయి అనమాట ఈ ఆకులు. అండ్ ఇంచుమించు మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు ఉంటాయా, ఆ టైప్ ఆఫ్ మొక్క అనమాట ఇది. సో ఇది మాత్రం ఇస్తరాకులు కాదు. ఇటువంటి కాలువలు ఉంటాయి కదా, ఫారెస్ట్ అడవులు ఎక్కువ దొరుకుతాయి అనమాట అవి. సో ఇక్కడ మీకు చెట్టు కనబడుతుందా, సో ఇది పాదులా ఉంటుంది అనమాట. సో మీకు అనిపించిందా, సో ఇవన్నమాట ఇస్తరాకులు. పాదు అనేది మొక్కలా ఉండదు, ఇది ఒక పాదులా ఉంటుంది. సో ఇవన్నమాట ఇస్తరాకుల చెట్టు అనేది. ఇది మొత్తం ఇటువంటి చెట్లు మొత్తానికి తీగల్లా అల్లుకుంటుంది. సో మీకు క్లియర్గా కనిపిస్తుందా, అండ్ ఇటు చూపిస్తాను. అండ్ ఇదనమాట, చూసారా, ఇది ఇస్తరాకులకి నార్మల్ ఆకులకి తేడాలా ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నమాట, ఇవన్నీ ఇస్తరాకులు. అండ్ మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ ఇటువంటి చెట్లు అన్నింటికి తీగల కింద అల్లుకుంటుంది అనమాట. ఇది మనకి ఫారెస్ట్లో ఉంటారు కదా, వాళ్ళు మనకి సప్లై చేస్తుంటారు ఈ ఆకులని కట్ చేసి. బట్ ఇది మాత్రం ఇస్తరాకులు కాదు. సో సేమ్ రెండు యాస్టీస్గా ఉంటాయి కానీ ఇది మాత్రం కాదనమాట. సో ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది ఒక చెట్టు అనమాట. చెట్టుకి తీగల కింద వేలాడి ఉంటాయి అనమాట ఇస్తరాకులు అనేవి. సో ఇవి నేను కొంచెం పల్లెటూరు వచ్చాను, మా హోమ్ ప్లేస్ అనమాట. సో అక్కడ ఉంటాయి ఇటువంటి ఆకులు. సో అందుకే మీకు చూపిస్తున్నా, కనిపిస్తున్నాయి కదా క్లియర్గా. సో ఇవన్నమాట, ఇది ఇస్తరాకులు మనం ప్రసాదాల్లోకి వాడేవి అండ్ భోజనాల్లో వాడే. ఒకప్పుడు పూర్వీకులు వాడేవాళ్ళు భోజనం పెట్టేటప్పుడు ఈ ఆకులు ఇచ్చేవాళ్ళు భోజనాలకు పెట్టేటప్పుడు. సో ప్రజెంట్ మొత్తం కనుమరుగు అయిపోయి. సో ఇవన్నమాట. అండ్ మీకు అన్నవరంలో ఇంకా ఇది దొరుకుతాయి అండ్ ఇస్తరాకు భోజనం అనేది. సో ఇవన్నమాట, ఇవి కొంచెం ఇంకా పెద్దవి అవుతాయి అన్నమాట ఆకులు. ఈ పెద్దవైన తర్వాత వీటిని కట్ చేస్తారు. కట్ చేసి అడవి నుంచి పల్లెల నుంచి సిటీకి తరలిస్తారు. ఇప్పటికీ కూడా కొన్ని టిఫిన్ షాప్లో మనకి ఇస్తరాకులు దొరుకుతాయి. సో ఇదన్నమాట ఇస్తరాకు ప్లాంట్ ఎలా ఉంటుంది అని ఎవరికైనా క్వశ్చన్ వచ్చి ఉంటుంది. సో నన్ను ఒకరు అడిగారు అనమాట ఒకప్పుడు, అందుకని ఈ వీడియో చూపిస్తున్నాను, ఇస్తరాకులు ఎలా ఉంటాయి, ఎలా పండుతాయని. అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోలు కావాలి అనుకుంటే పైన రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబర్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీరు ముందుగా చూడగలరు.